అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని. అపరాధిని నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువం. అపరాధిని నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి మనము కొన్ని లేఖనాలు ధ్యానించుదాం. మరి హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలీలు అపవిత్రులైరి అని దేవుని వాక్యం రాయబడింది. వారి క్రియల ద్వారా మరి దేవుని యొద్దకు మరుగాయి రాలేదు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ ఉదయకాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు హోషేయ గ్రంథం 5:3 వచనములో అపవిత్రులు అయిరి, వారి క్రియలను బట్టి దేవుని యొద్దకు రాలేదు అని దేవుని వాక్యం రాయదు. అంత మాత్రం కాక యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్ర పెదవులుగా